10 మందికి స్ఫూర్తిగా నిలిచేలా ప్రభుత్వ ఆసుపత్రికి 4 వీల్ చైర్లు, 1000 మంది మహిళలకు చీరలు, 36 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పంపిణీ చేశారు. తన పుట్టినరోజు ఆడంబరంగా కాకుండా 10 మందికి స్ఫూర్తిగా నిలిచేలా సేవా కార్యక్రమాలు చేపట్టామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆ దిశగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన నాయకులను ఆయన అభినందించారు. ఎమ్మెల్యే పదవి హోదా కాదని ఇది ఒక బాధ్యత అని ఆయన అన్నారు. తిలక్ రోడ్లోని తన నివాసం వద్ద ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పుట్టినరోజు వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భవానీ చారిటబుల్ ట్రస్ట్ బీసీటీ తరపున 11 మందికి విద్య, వైద్యం నిమిత్తం 70,000 రూపాయలు, 3 చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి 4 వీల్ చైర్లు బహుకరించారు. 36 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. అలాగే నగర టీడీపీ ఆధ్వర్యంలో 1000 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందని అన్నారు. ఒకే అజెండాతో పనిచేస్తున్నాయని, భవిష్యత్తులో కూడా ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు. తమ కుటుంబం మీద ఆదర అభిమానంతో 4 పర్యాయాలుగా ప్రజలు పదవులు కట్టబెడుతున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో తమ ఇంట్లో మేయర్, ఎమ్మెల్సీ, 2 ఎమ్మెల్యేలు వచ్చారని ఆయన పేర్కొన్నారు. తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 43 మరియు 44 డివిజన్ల ప్రజలకు ఉపయోగపడేలా మల్లికార్జున నగర్లో 10 లక్షల రూపాయల వ్యయంతో రూపొందించిన పార్కును కూడా నేడు ప్రారంభించుకుంటున్నామని ఆయన చెప్పారు. ఇంతవరకు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయల వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, పలువురు మాజీ కార్పొరేటర్లు, కూటమి నాయకులు తదితరులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ఈ పుట్టినరోజు వేడుకల్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన నా నగర తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నిన్న మొదలుకొని ఈ రోజు వరకు కూడా పుట్టినరోజు వేడుకలు అలాగే జరుగుతూ ఉన్నాయి. ఆడవాళ్ళు కూడా విజిల్ వేస్తున్నారు. ట్రెండ్ మారిపోయింది చూడాలి. అయితే ఇంకెలాగే మగవాళ్ళు మీ అందరితోటి ఈ రోజంతా కూడా ఇలా కార్యక్రమాలు చేసుకోవాలనే ఉంది. కానీ ఢిల్లీలోని చాలా ముఖ్యమైన కార్యక్రమం ఉంది, వెళ్ళక తప్పలేదు, వెళ్ళాలి. కాబట్టి ఈరోజు 11ంటికే కార్యక్రమాలన్నీ ముగించుకొని ఢిల్లీ ప్రయాణం చేయవలసి వస్తూ ఉంది. ఈ 2-3 గంటల్లోనే మీరు చూపించిన ప్రేమ, మీరు నలిపేసిన విధానం చూస్తే రోజంతా ఎలా ఉంటుందంటే నాకు చాలా బాగా అర్థం అవుతా ఉంది. ఇంత అభిమానం చూపిస్తూ ఉన్నారంటే ఇది పూర్వజన్మ సుకృతం. ఒకే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. పదవి వచ్చిన తర్వాత ఆ పదవితోటి వ్యవహారాలు చేసేవాళ్ళు వేరే, కానీ ఆ పదవిని బాధ్యతగా తీసుకొని 10 మందికి ఉపయోగపడాలన్న ఆలోచనతో ఈరోజు నేను పనిచేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో కూడా పనిచేస్తానని మీ అందరికీ అదే విధంగా హామీ ఇస్తా ఉన్నాను. నమస్తే అందరికీ. మన ఆదిరెడ్డి వాసు గారు ఇవాళ పుట్టినరోజు శుభాకాంక్షలుగా మా శ్రీదేవి తోపుడు బల్ల వర్తక సంఘానికి అధ్యక్షుడిగా మా సంఘం అంతా మేము ఆయనకి మేము శుభాకాంక్షలు చెప్తామని వచ్చాము. అన్నీ చెప్పామండి. ఇలాంటి పుట్టినరోజులు ఆదిరెడ్డి వాసు గారు ఇంకా ఎన్నో చేసుకోవాలి. ఇంకా ప్రతి పుట్టినరోజు ఇంకా ఎన్నెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా మా తరపున, మా సంఘం తరపున, మా మొత్తం మా వాళ్ళందరి తరపున మేము కొత్త చెప్పుకుంటున్నామండి. ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीरङ्गे
ध्यायेते सा एव देवता प्रीणाति आद्यानन्दराजाय सर्वस्वामाजनात्मत्यानात्मविसर्वस्याप्ये सर्वश्रेष्ठे सर्वमेव तेनाप्नोति सर्वं जयते भवति सदाय पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति మార్కండేయ ఆయుష్మస్తు నరఘోష దిష్టిదోష నివారణ సిద్ధిరస్తు సమస్త షణ్మంగళాని భవంతు జన్మదినోత్సవే రాజమహేంద్ర క్షేత్రపాలక శ్రీ రుక్మిణి సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామినః క్షేత్రజ్ఞ శ్రీ ఉమా మార్కండేయ దేవత కృపా కటాక్షతో గ్రామ దేవత శ్రీ సోహానంతలి దేవత అనుగ్రహ ప్రసాద ద్వారా శీఘ్రమేవ సంపూర్ణ శరీర శీఘ్రమేవ అమాచ్య పదవి యోగ్యత ప్రాప్తిరస్తు శీఘ్రమేవ సర్వ శత్రుఘోష నరఘోష నివృత్తి సిద్ధిరస్తు జన్మ లగ్నవశాత్తు రాశి లగ్నవశాత్తు గోచారవశాత్తు ఏ ఏ గ్రహాः ఏ ఏ స్థానేషు శుభ ఫలా ప్రాప్తిరస్తు శ్రీ స్వామినః అనుగ్రహ సిద్ధిరస్తు. సార్ ఇలాంటి పుట్టినరోజులు నుండి నూరేళ్లు కూడా మంచి పదవి సాధించి చాలా సకల శుభ ఫలాభాప్తిరస్తు ఫలం మనోరథ ఫలదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలాభాప్తిరస్తు శుభదాయక ఓకేనా